రీసెంట్గా సర్వే చేస్తే యూడిఐఎస్సీ అని ఒక రిపోర్ట్ ఉంటుందండి. గూగుల్కి వెళ్ళి చదవచ్చండి వ్యూవర్స్ ఎవరైనా ఉంటే. గవర్నమెంట్ అఫీషియల్గా ఇచ్చిన నెంబర్లు నేను చెప్పింది కాదండి. యాసర్ రిపోర్ట్ అని ఉంటుందండి, ఏఎస్ఈఆర్ అనే రిపోర్ట్ ఉంటుంది. యాసర్ రిపోర్ట్లో ఏం చెప్పారు సార్, 2025లో 10వ తరగతికి 4వ తరగతి 5వ తరగతి లెక్కలు రావట్లేదు. ఆడి పేరు ఆడు ఇంగ్లీష్లో చదువుకోలేకపోతున్నాడు. తోకలో రాళ్ళు ఎత్తే 30 కేజీ చెప్పడం రాదడికి. గడియారంలో ముళ్ళు చూపిస్తే ముళ్ళు చెప్పలేడాడు ఎన్ని సెకండ్లో ఎన్ని నిమిషాలు. 8వ తరగతికి ఇస్తే ఇవన్నీ కూడికలు భాగాహారాలు గుణింతాలు 8వ తరగతి 9వ తరగతి తెలియదు. లాంగ్వేజ్ స్కిల్ లేదు, మ్యాథ్స్ స్కిల్ లేదు, ఏ స్కిల్ లేదు. 10th పాస్ పర్సెంటేజ్ 90% ఉంటుంది. మళ్ళీ 5వ తరగతి పుస్తకం 6వ తరగతి పుస్తకం ఇస్తే రాదు. ఇది నేను చెప్పిన నెంబర్లు కాదు. నేను 1-2 సార్లు సెమినార్లో చెప్తే సతీష్ గారు ఏంటి అగ్రెసివ్గా మాట్లాడారు. నేను చెప్పిన నెంబర్లు కాదు, అఫీషియల్గా చెప్తున్నాను కదా. ఏఎస్ఈఆర్ రిపోర్ట్ అని కొట్టు గూగుల్కి పోయి, నోరు మూసుకుని. యూడిఐఎస్సీ అని రిపోర్ట్ కొట్టు, గవర్నమెంట్దే కదండి ఇది రిపోర్టు. సార్ వీటన్నిటిని అట్లీస్ట్ 5% అయినా సరి చేస్తున్నా ఎలా సరి చేయాలో మీరు దీనికి సరి చేయాలంటే ఒకటేనండి, గవర్నమెంట్ కొంచెం స్ట్రిక్ట్ మెజర్ తీసుకుని పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి తీరాలి. 7th కూడా 8th కూడా 9th కూడా పెట్టి తీరాలండి. పబ్లిక్ ఎగ్జామ్ పెట్టండి, పర్ఫామ్ చేయాలంటే. నేను ఏమంటానంటే 90 మార్కులు 80 మార్కులు రావాలని అడగట్లేదు. 35 వస్తే పాస్ అయ్యి 35 పాసే కదా సార్. 35 వస్తే ప్రమోట్ చేయి, నేను వద్దనట్లే. మరి 5 మార్కులు 2 మార్కులు కూడా రాని వాళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నావు నువ్వు. ఫస్ట్ పాయింట్ అండి అదండి. రెండో పాయింట్, అకాడమిక్ టీచర్స్కి వర్క్ ఇచ్చినప్పుడు ఓన్లీ అకాడమిక్ లోడే ఇవి, నాన్ అకాడమిక్ చెత్త అంతా గౌడకో పెట్టు. ఫోటోలు తీయడం దగ్గర నుంచి, భోజనాలు పెట్టడం దగ్గర నుంచి, ఓడ్చడం దగ్గర నుంచి, పేపర్ల దగ్గర నుంచి, వాటర్ క్వాలిటీ దగ్గర నుంచి, మొత్తం టాయిలెట్లు క్లీనింగ్ దగ్గర నుంచి, పెయింటింగ్ దగ్గర నుంచి, ఎవడ పడిపోతే ఆడి గురించి దెబ్బల ఎన్నిట్లు వెళ్ళనా. నాన్ అకాడమిక్ స్టాఫ్ పెట్టుకోవాలి, పెట్టుకుని చేసుకో. అవసరమైతే ఒక ఐటీ నాన్ అకాడమిక్ స్టాఫ్ పెట్టాలి, చిన్న చిన్న పనులన్నీ చేయించుకోవాలి. మూడో పాయింట్, ఈ ఫ్యాకల్టీ అందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ పెట్టి ఇండికేటర్స్ యాప్ ఎందుకు తయారు చేయను, థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఎందుకు భయపడుతుంది గవర్నమెంట్? థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇవి ఇచ్చి నాలెడ్జ్ టెస్ట్ చేయించి, ఇప్పుడు యాసరోడు చేస్తున్నాడు కదా, శాంపుల్ తీసుకుని చేసాడు మన శ్రీకాకుళంలో. అలా చేయి అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీని పెట్టి నిష్పక్షపాతంగా, లేదా గవర్నమెంట్ అఫీషియల్గా ఇంకొక బాడీని క్రియేట్ చేసి ప్యారల్గా వెళ్ళి థర్డ్ అంటే స్కూల్ ఆడికాడినే మా స్టూడెంట్ గొప్పడు అంటే ఎలా అంటే, సరే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టక థర్డ్ పార్టీ చెక్కింగ్ చేయక మరి స్టూడెంట్కి తెలివి వచ్చిందో లేదో ఎలా తెలుస్తుంది? ఇది ఇమీడియట్గా థర్డ్ పార్టీ కానీ ఒక రెగ్యులేటరీ మెకానిజం పెట్టి చేయాలి. ఇది మూడో పని చేసినట్లయితే మీరు అన్నదానికి వచ్చిన ఆన్సర్. నెక్స్ట్ 4వ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా ఎడిషనల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వాలి. 11th 12th క్లాస్ పిల్లలకే 11th 12th గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక్క పిల్లోడు నీటు ఐఐటీలో లేడు కదండి, నలసార్లు లేడు కదా, అన్నిటిలో లేడు, యూసీలో లేడు కదండి. ఒక్క స్టూడెంట్ని కూడా గవర్నమెంట్ పంపించలేకపోతే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఏముందంటే, అంటే నువ్వు ట్రైనింగ్ నువ్వు ఇవ్వరదా?